సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. లైఫ్లో డబ్బు అంతంత మాత్రంగా ఉన్న సిచ్యువేషన్స్ చూసారు. ఇప్పుడు డబ్బుకు కొదవే లేదనమాట మీకు ఈ ఫేజ్లో చూస్తే. ఈ స్టేజ్లో ఇప్పటికీ లైఫ్లో బాగా ప్రీషియస్గా అనిపించేది ఏంటి? అంటే డబ్బున్నా డబ్బు లేకపోయినా ఇది మాత్రం కాన్స్టెంట్, ఇది ఉంటే చాలు లైఫ్లో అనిపించేది. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలండి, ఇంట్లో శాంతి ఉండాలి. అండ్ డబ్బు మనం తిని నలుగురు పెట్టేంత ఉంటే చాలు. అంతకన్నా ఎక్కువ డబ్బు ఏం చేసుకెళ్తామండి? వెన్ యూ గో యూ కాంట్ క్యారీ ఆల్ దిస్ మనీ విత్ యూ. సో అందుకని మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర కొంచెం మీ కోసం పెట్టుకొని మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలా మంచిది అంటాను నేను. కానీ ఎందుకంటే మేము అంతా తీసుకుని వెళ్ళలేము కదా, ఇలా కూర్చుని పోతారు పోయేవాళ్ళు. ఏం చేస్తారు? ఏం చేయలేము. మీకు బాగా అంటే ఇది కొనుక్కోవాలనుంది అని అంటే ఆ కోరికలు తీర్చుకున్నవి మెటీరియలిస్టిక్ థింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఏమైనా కోరికలు ఉన్నాయా? ఇది కొనాలి అది కొనాలి అని? వాట్ యు లైక్ మోస్ట్? బాగా అదంటారు, యార్ కైసి బీవీ హో యార్ తుమ్, ఎప్పుడు డిమాండ్ చేయవు, నాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయవు. అసలు ఏం డిమాండ్? టచ్ చాలా ప్రాపర్టీ ఉంది, అన్నీ నా పేరు మీదే ఉన్నాయి, ఏం చేసుకుంటాను నేను చెప్పండి మీరు? ఆ తర్వాత మిగతా ఇల్లు రెంట్కి ఇచ్చేసాం, ఆ రెంట్ అంతా వస్తుంది, ఏం చేసుకుంటాం? ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉండండి, వస్తూ ఉంటుంది పోతుంది అంతే, అంతకన్నా ఇంకేమిటి? రింగ్ ఏదో పెట్టుకున్నారు, ఇదా? ఇది ఐ టెల్ యూ, ఐ వెంట్ ఫర్ దిస్ షూటింగ్ దిల్ ధడక్నేదో ఇక్కడ ఇస్తాన్బుల్లో వెళ్తే ఒకరోజు షూటింగ్ లేదు. వాళ్ళు అన్నారు జిన్కి షూటింగ్ నెయ్యి హే ఉన్కో హమ్ పూరా అక్కడ ఏంటి ఈరోజు ఏం ఆ కరెన్సీలో వాళ్ళు లంచ్ డబ్బులు ఇస్తారు. సో యూ కెన్ ఈట్ హియర్ వేరెవర్, బికాజ్ వాళ్ళు షూటింగ్ దూరం వెళ్ళిపోతే ఒకరోజు నాకు లంచ్ డబ్బులు ఇచ్చారు. నేను లంచ్కే పైసా మే క్యా కరు, అందరికి ప్యాకెట్స్ రూమ్లో ఇచ్చేస్తారు ఎవరు షూటింగ్ లేదు. నేను కిందకి వెళ్ళాను, అక్కడ ఒక షాప్ ఉంది, షాప్ ఉంటే అక్కడ ఈ రింగ్స్ ఉన్నాయి. సో ఐ యాద్ రహేగా హమేషాకి అని చెప్పేసి ఆ డబ్బులతో ఈ రింగ్ కొన్నాను. అప్పటి నుంచి వేసుకుంటాను నేను. ఇది ఇస్తాన్బుల్లో లంచ్, దిస్ ఇస్ మై లంచ్ మనీ. సో ఆ లంచ్ మనీ వేసుకుంటాను. టచ్ నాకు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మనీ అలాగే వస్తుంది. యా, అండ్ దిస్ ఈజ్ మై మదర్స్ రింగ్. వెన్ మై మదర్ డైడ్, ద ఫ్లాట్ తను అన్నారు నలుగురు అక్క చెల్లెళ్ళు పంచుకోండి అని చెప్పి. మీరు ఏదైతే కొన్నారో ఆ ఫ్లాటా? లేదు, మా మదర్ వాళ్ళు రాజమండ్రిలో అమ్మేసి తీసుకున్నారు కదా. ఇక్కడ అదే ముంబైలో తీసుకున్నారు కదా. రాజమండ్రి ఇల్లు అమ్మేసి బాంబేలో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. మీరు కొనింది కాకుండా ఇంకొక ఫ్లాట్, అది వాళ్ళది. నేను కొన్నది వేరు, వాళ్ళ కొన్నది. అంటే మేరే మర్నేకే బాద్ ఏ చారో బహనోకు జాయేగా, ఎందుకంటే మా తమ్ముడు హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. సో వి 4 సిస్టర్స్ అదే. సో మీరు నలుగురు తీసుకోండి అంటే నేను అన్నాను నాకు ప్రాపర్టీలో ఏమీ వద్దు, నాకు ఐ జస్ట్ వాంట్ మై మదర్స్ రింగ్ అని చెప్పి తీసుకున్నారు. మా ముగ్గురు అక్క చెల్లెలు ఆ ప్రాపర్టీ తీసుకున్నారు. So this is my mother's ring. Yeah. Always my mother used to wear this. ఏంటి దానికి అది ఏంటో నాకు స్టోన్ కి ఏదైనా స్టోన్ ఏదైనా ఉండొచ్చు నాకు తెలియదు కానీ బట్ షీ యూస్ టు వేర్ దిస్. సో దిస్ ఇస్ మై మదర్స్ రింగ్. కానీ మీ అమ్మగారి విషయంలో కూడా ఒక్కగానొక్క కొడుకు. ఎట్లా అంటే మీరు అప్పుడు వైజాగ్ హీ గాట్ మ్యారీడ్ ఇన్ వైజాగ్. నేను అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పాను, బాల్కనీలో చాలా ఇంత చిన్న బాల్కనీ అండి. అతను చెప్పాను అక్కడ గ్రిల్ లగాలే రఫీ, కోయి భీ గిర్ సక్తా హై యార్, మతలబ్ యహా తక్ కా హై. కొత్తగా తీసుకున్నాడు ఇల్లు, అక్కడ కూర్చొని ఉన్నాడు, కూర్చొని ఇలా మాట్లాడుతూ నవ్వుతుంటే హీ జస్ట్ ఫెల్ డౌన్. అయ్యో, మేము హాస్పిటల్లో ఉన్నాడు ఒక 2 days, ఆ తర్వాత హీ డైడ్. అప్పుడు మీరు ముంబైలో ఉన్నారు? అప్పుడు నేను ముంబైలో ఉన్నాను. అప్పుడు మీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు? This happened around 15 years ago. He was working in Saudi నుంచి 1 month హాలిడేకి వచ్చాడు. ఇల్లు కొన్నందుకు వచ్చాడు. అప్పుడు వెళ్ళిపోవాలి, అందుకే దేవుడు అక్కడ ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అంత టైం పైన వాడు రాసి పెడతాడు, మనం ఏం చేయలేము. మీరు ఇంత పాజిటివ్ పర్సన్, మీ లైఫ్లో ఏదొచ్చినా రాకపోయినా అసలు మీకు అది
కష్టాలుగా అనిపించలేదు, యూఆర్ వెరీ పాజిటివ్. అప్పుడప్పుడు కష్టాలు అనిపిస్తాయి. ఐ డోంట్ సేకి నాకు బిల్కుల్ కష్టం అనిపించదు, దుఃఖం అనిపించదు, అవి రెండు వస్తాయి. కానీ కొంచెం సేపటికే ఐ డోంట్ క్యారీ దట్ ऐसा हो गया నేను ఐ డోంట్. విత్ ఇన్ సమ్ టైమ్ ఐ విల్ బి అబ్సల్యూట్లీ ఫైన్. ఐ డూ ఫీల్ గుడ్ or bad whatever, but only for some time. I don't carry. I got very bad memory for bad things. సూపర్. ఎవరైనా ఇలాంటి మెమరీ లాస్ కోరుకుంటారు అంతే కదా. అంతే. యాక్చువల్లీ అలాంటి నేను మంచి మాటలు జ్ఞాపకం పెట్టుకుంటాను కానీ చెడు మాటలు తొందరగా మర్చిపోతాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే అమ్మాయిలే ఇంతమంది ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన ఎన్ని రోజులు గట్టిగా ఉంటారు అని. డిడ్ హీ ఎవర్ టెల్ యూ అబౌట్ హిస్, అంటే ఒక్కసారి ఒక్కటి చాలా కొంచెం సీరియస్ అయిపోతే హీ టోల్డ్ మీ అందరికి తెలిసింది ఆ విషయం, ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్ ఆల్సో. దిస్ ఇస్ వాట్ అంటే ఇట్స్ అప్ టు యూ. ఐ సెడ్ యు ఆర్ ఎట్ హోమ్ విత్ మీ నైస్లీ, దట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ. అలా ఉండగలరా? ఉన్నానండి. పొసెసివ్నెస్ ఉంటుందా? నా హస్బెండ్ అవలేదు. అదే నేను వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్. లేకిన్ నేను అది డిస్టర్బ్ చేయలేదు. లేదు గొడవ పెట్టాను అనుకోండి, ఇంట్లో ఏడుపులు గొడవలు పెడితే ఇంటి వాతావరణం పాడైపోతుంది, పిల్లలు ఎదుగుతున్నారు, బాగుండదు. కాబట్టి కొంచెం అనిపించింది. ఐ డోంట్ సే కి బిల్కుల్ भी नहीं हुआ. I felt, I said okay, temporary होगा, खत्म हो जाएगा. I said the day she will get work, she will not even look at him. That's what happened. So I kept quiet. What to do now? So this is it. చాలా గట్స్ కావాలి తెలుసా. నార్మల్ గా నాకు ఈ గట్స్ దేవుడే ఇచ్చాడండి. అదేంటో నాకే అర్థం కాదు. అప్పుడప్పుడు అనుకుంటాను నేను ప్రతి దాంట్లో పాజిటివ్నెస్ చూస్తాను. నేను షూటింగ్కి వెళ్తే మా షూటింగ్ వాళ్ళు అంటారు ఇదిగో పాజిటివ్ ఎనర్జీ ఈస్ కమింగ్. ఈవెన్ ఐ కెన్ ఫీల్ దట్ అరౌండ్ మీ. ఇది గిఫ్ట్ అండి నాకు దేవుడి దగ్గర నుంచి. నేను అందరూ అనుకుంటారా ఇంత చెప్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అబద్ధం చెప్తుంది. లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్ టు థింక్, బట్ ఐఎమ్ ఎ వెరీ ఆనెస్ట్ పర్సన్ లైక్ మై ఫాదర్. మా నాన్నగారు చాలా ఆనెస్ట్ మనిషి అండి. ఈవెన్ అంటే ఇక్కడ కంటే ఎక్కువ బాలీవుడ్లో ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ వినిపిస్తాయి. ఎందుకంటే బాలీవుడ్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ, నువ్వు లోపల మనసులో ఎన్ని బాధలున్నా పైకి యాక్ట్ చేయాల్సిందే అన్నది ఒకటి. పిఆర్ స్టంటా లేకపోతే వాళ్ళని అలా ట్రైన్ చేశారో తెలియదు, కానీ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ బయటకు వచ్చి పాజిటివ్గానే మాట్లాడు లోపల ఏడిచి కుమిలి చచ్చిపోతున్నా కూడా పాజిటివ్గా. అంటే నేను నిజంగా చెప్తున్నాను. నేనేం చెప్పానో ఇందులో ఒక్కటి అబద్ధం లేదు, నిజంగా లేదు. మా ఫ్రెండ్స్ కూడా అంటారు హౌ కెన్ యూ బి లైక్ దిస్ ఆల్వేస్. ఐ సెడ్ ఐఎమ్ లైక్ దిస్, ఐఎమ్ నాట్ ప్రిటెండింగ్, ఐఎమ్ నాట్ బోరోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇట్స్ ఇన్ మీ, ఇట్స్ విత్ ఇన్ మీ అంటాను. ఇంతవరకు నాకు జ్ఞాపకం కూడా లేదండి నేను ఎప్పుడన్నా మా ఆయనతో కూర్చొని నేను ఆర్గ్యుమెంట్ చేశానని నాకు జ్ఞాపకం లేదు. ఎప్పుడు ఆర్గ్యూ చేయను. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే దిస్ ఇస్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అంటాను, అంత తప్పించి ఇంకేం చెప్పను నేను. అంటే హి ఈజ్ లక్కీ యాక్చువల్లీ టు హ్యావ్ యూ అంటే యాజ్ ఎ వైఫ్. ఐ డోంట్ నో బట్ ఐఎమ్ లైక్ దిస్. ఈవెన్ మై పేరెంట్స్, మా అమ్మ నాన్న వాళ్ళతో కూడా ఎప్పుడూ ఐ వాజ్ లిటిల్ రూడ్ టు మై మదర్ వన్స్, ఫర్ దాట్ టిల్ టుడే. రూడ్ ఏ విషయంలో? ఒక్క దాంట్లో నేను ఐ విల్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఆల్వేస్ ఐ సే మా ముझे మాఫ్ కరు అంటాను. ఎవ్రీ డే ఐ ఆస్క్డ్ ముझे మాఫ్ కరు. దట్ వాజ్ ఓన్లీ టైమ్ ఐ వాజ్ రూడ్ టు హర్, ఓన్లీ వన్స్. జీవితంలో ఒక్కసారి రూడ్గా ఉన్నాను. ఫర్ దాట్ టిల్ టుడే. అది ఎంత పెద్ద రీజన్ అయి ఉంటుంది? చాలా చిన్న రీజనేనండి. నేను ఎవరికి చెప్పలేదు కానీ పెద్ద మాట కాదు. మా అమ్మగారు బ్యాండర్లో ఉంటారు, నేను షిఫ్ట్ అయిపోయాను కదా వర్సవా నుంచి బ్యాండర్ రావాలంటే నాకు 1.5 గంట పడుతుంది. వెళ్ళినప్పుడు ఒక 10-15 నిమిషాలు కూర్చొని అమ్మ దగ్గర వెళ్తానమ్మా, ఉండిపోవే ఈరోజు ఉండిపోవే అనేవారు. ఫర్ దాట్ ఐ గేవ్ హర్ వెరీ బ్యాడ్ ఆన్సర్. Then what she said till today I can never forget that. I'm sorry beta అన్నారు. సారీ చెప్పడం. Anyway now she's not there, but I always ask sorry for. అంటే మీ ఇంత పాజిటివిటీ ఉన్న పర్సన్ అక్కడ ఆ టైంలో ఏమని ఉంటారా అని నాకు. అంటే ఏమన్నారు? వెళ్ళిపోవాలి అని అన్నారా? అంతేనా?
కాదు తను చెప్పారు, ఉండిపోవే ఈరోజు ఉండిపోవే అంటే, ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఉండిపోవే అంటే ఉంటుంటే కొంచెం కష్టం. వాళ్ళు చచ్చిపోతే ఉంటానులే అన్నాను. ఫర్ దాట్ షీ సెడ్ ఐమ్ సారీ బేటా అంటారు ఆమె. Nobody can take mother's place. You miss her? That was the only time I was rude to her. Sorry. తల్లి కదా, ఉండమ్మా ఉండమ్మా అని ఎంతో ప్రేమగా అడిగారు. దానికి నేను ఎనీవే, సో లెట్స్ టాక్ సంథింగ్ ఎల్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.